నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనం ఇదివరలో ఈ ఢిల్లీ ఎలక్షన్స్ మీద 3 ఎపిసోడ్స్ చేశాము. మీరు అనుకున్నట్టుగానే ఈ మాట భారతీయ జనతా పార్టీ అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చూపించింది. అది మనకి ఈ పోల్ సర్వేలో కూడాను, ఎగ్జిట్ పోల్స్లో కూడా వచ్చినట్టే. మరి ఆల్మోస్ట్ ఒక 27 ఇయర్స్ తర్వాత 70 సీట్లు 48 సీట్లు బీజేపీ కైవసం చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి 22 సీట్లు వచ్చాయి. అసలు కాంగ్రెస్ నామరూపాలు లేకుండా తుడుచుకుపోయింది. సో మీరు అనుకున్నట్టు నిజంగా బీజేపీకి ఒక అంబుల బదులు ఇంకో అస్త్రం అనుకోవచ్చు. ఎందుకంటే మీరు అన్నారు జమిలీ ఎలక్షన్స్ రాకపోయే ముందర బీహార్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ కనుక వస్తే బీజేపీ తలపెట్టదలిచినటువంటి ఈ మార్పులు సమూలంగా చేయడానికి అవకాశం ఉంటుంది. సరే, ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిన దానికి సహేతుమైన కారణాలు అవన్నీ కూడా మీరు ఇదివరకులో చెప్పారు. ఒక 2 ముక్కల్లో మళ్ళీ విశదీకరిస్తే బాగుంటుంది. అలాగే మరి ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ను తర్వాత ఏమో మనీష్ సిసోడియా వీళ్ళిద్దరి మీద కరప్షన్ ఛార్జెస్ ఉండడంతో అవి నిజమే కాబట్టి ప్రజలు వాళ్ళని తిరస్కరించారనేది అవుతుంది. మొత్తము ఓటర్ టర్న్అవుట్ 60% దాకా వచ్చింది ఢిల్లీలో మనకు వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారము. సో ఇంకా ఎవరు చీఫ్ మినిస్టర్ కాబోతారు, అక్కడ ఎట్లా ఉంటుంది, తర్వాత మరి గెలవడం చాలా సులభమే. కానీ ఇప్పుడు రాబోయే ప్రభుత్వం ముందర ఇదివరకు ఢిల్లీలో రెగ్యులర్గా ఉండేటువంటి ఈ ప్రాబ్లమ్స్ లైక్ పొల్యూషన్ ఒకటి, తర్వాత క్లీన్ వాటర్ సప్లై ఒకటి, హెల్త్ కేర్ ఒకటి, తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఒకటి, తర్వాత కరప్షన్ ఒకటి, ఇవేమో ఈ కొత్త గవర్నమెంట్కి ఛాలెంజెస్ ఉన్నాయి. బట్ బీజేపీ గవర్నమెంటు మరి అధికారంలో రావడానికి సెంట్రల్ బడ్జెట్లో సామాన్య మధ్యతరగతి ప్రజలకి వెసులుబాటు ఇవ్వడం అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పి మీరు బడ్జెట్ రివ్యూలో కూడా చెప్పారు. అది సో అదొకటి అయింది. అది కాకుండా మరి వీళ్ళు ఒక తాయిలాలు ప్రకటించారు. తాయిలాలు ప్రకటించడంలో మహిళా సమృద్ధి యోజన ఒకటి, తర్వాత సబ్సిడైజ్డ్ ఎల్పీజీ ఒకటి, తర్వాత మాతృ సురక్ష వందన అని ఒకటిను, తర్వాత ఆయుష్మాన్ భారత్ని ఎక్స్పాండ్ చేయడము, అట్లాగే సీనియర్ సిటిజన్స్కి పెన్షన్స్ ఇవ్వడము, అలాగే అటల్ క్యాంటీన్స్ సబ్సిడీ అంటే 5 రూపీస్ రేటుకి అటల్ క్యాంటీన్స్ మెయింటైన్ చేయడం, ఇట్లా మిగిలిన వెల్ఫేర్ స్కీమ్స్ కూడా కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇది మరి ఇలాంటి వరాలు ప్రకటించిన బీజేపీ మరి ఢిల్లీలో వీటిని ఏ విధంగా, అంటే ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసం గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నాం, దీన్ని ఏ విధంగా అడ్రస్ చేయబోతారు, తర్వాత మరి ఢిల్లీని యాజ్ ఎ స్టేట్ క్యాపిటల్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి దాన్ని ఏ విధంగా పునరుజ్జీవింప చేసి దానికి మళ్ళీ మన రాజధాని అని అంటే తలెత్తుకుని చేసేటట్టు ఈ కామన్ ప్రాబ్లమ్స్ లైక్ పొల్యూషన్, ట్రాఫిక్ హెజార్డ్స్ ఇవన్నీ ఏ విధంగా ఇది చేస్తారు, పొరుగు రాష్ట్రాలతో ఏ విధంగా సత్సంబంధాలు నిలుపుకొల్పుకుని వీళ్ళు ముందరికి సాగుతారనే దాని మీద, తర్వాత ముఖ్యమంత్రి ఎవరవుతారనేది కూడాను చాలా ఇంపార్టెంట్. మనం ప్రిడిక్ట్ చేస్తూనే ఉన్నాం 2-3 ఎపిసోడ్లలో కూడా ఇతడ బీజేపీ వేవ్ ఉండొచ్చు అని. నెంబర్ ఆఫ్ రీజన్స్. స్ట్రాటజిక్గా కూడా కేజ్రీవాల్ను ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొట్టారు. ఎందుకంటే కేజ్రీవాల్ ఆ స్టేజ్కి రావడానికి కారణం అతని ఇమేజ్, నాన్ కరప్ట్ ఇమేజ్, సింపుల్ ఇమేజ్, దాంతో వచ్చాడు. ఎప్పుడైతే అతని మీద తీవ్రమైన అవినీతి అభియోగాలు వేసి అవి నిజం కూడా అయ్యేటట్టుగా పక్కా కేసు పెట్టారు, ఆ రోజే కేజ్రీవాల్ ఓడిపోయినాడు. ఇక ప్రజలు తిరస్కరించేశారు. నువ్వు వచ్చిన ప్లాంక్ ఏంది? అందుకనే ఇప్పుడు అన్నాహచారి కూడా మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఈ రకంగా పోయిడకూడదు కేజ్రీవాల్ అని. నువ్వు వచ్చిన ప్లాంక్ ఏంది? నువ్వు వచ్చిన ప్లాంకు ఆనెస్ట్ గవర్నమెంట్ ఇస్తాను, నేను ఆనెస్ట్ పర్సన్, సింపుల్ పర్సన్ అన్న ప్లాంక్ మీద వచ్చావు. వాటన్నిటికీ పూర్తిగా వ్యతిరేకంగా సెకండ్ టర్మ్లో చేసావు. సింపుల్ కాదు, నేను చాలా హై లెవెల్ అని పెద్ద పెద్ద బిల్డింగులు అవి కట్టుకోవడంతో వినిపించావు. ఇక లిక్కర్ స్కాము పెద్ద స్కామ్. సో ఈ రెండింటి వలన వీడు ఓడిపోయాడు అనేది, ఈ కేజ్రీవాల్ ఓడిపోయాడు అనేది బాగా తెలుస్తూ ఉన్నది.
ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్దగా ఫ్యూచర్ ఉండకపోవచ్చు. బికాస్ ఇండివిజువల్ సెంట్రిక్ పార్టీ, ఆ ఇండివిజువలే దెబ్బతిన్నప్పుడు మొత్తం పార్టీయే ఎక్కడికక్కడ చిన్నాభిన్నమయ్యేటటువంటి పార్టీ. కాంగ్రెస్ ఎందుకు కావట్లేదంటే కాంగ్రెస్కు చాలా హిస్టరీ ఉంది, ట్రెడిషన్ ఉంది, మళ్ళా వస్తామన్న ఆశ ఉన్నది. మళ్ళా వస్తామన్న ఆశ లేనప్పుడు క్యాడర్ కూడా ఉండదు. సో అది ఈరోజు ఆమ్ ఆద్మీకి కాబోయేటటువంటి పరిస్థితి. ఇక ఇక్కడి నుంచి బీజేపీ ఎట్లా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంత మటుకు మనం చూస్తున్నటువంటి ఏ రాష్ట్రంలో చూస్తూ ఉన్నా ఎక్కడెక్కడైతే సెలక్షన్ ఆఫ్ చీఫ్ మినిస్టరు ఏవో కొంతమంది విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మీద కాకుండా చాలా ఆలోచించుకొని పార్టీకి పనికొచ్చేవాళ్ళు, నిజాయితీగా డెడికేటెడ్ వర్కర్స్ను ఎంకరేజ్ చేశారో ఆ రాష్ట్రాల్లో బీజేపీ చాలా ముందుకు వెళ్ళిపోయింది. ఎక్కడైతే ఈ కన్సిడరేషన్స్ లేకుండా లీడర్షిప్ సెలక్షన్ జరిగిందో అక్కడ పూర్తిగా ఫెయిల్ అయింది. కొన్ని చోట్ల రివర్స్ అయ్యి కాంగ్రెస్ కూడా అధికారంలోకి రావడం జరిగింది, కర్ణాటక లాగా. ఉత్తరప్రదేశ్లో వాళ్ళు తీసుకున్న గొప్ప నిర్ణయం ఏంటి అంటే ఎవరో ఒకళ్ళకు ఈ క్యాస్ట్ కన్సిడరేషన్స్ అవి ఇవి చూచి ఇవ్వకుండా డెడికేటెడ్ ఆనెస్ట్ గ్రౌండ్ లెవెల్ వర్కర్ను చీఫ్ మినిస్టర్ చేశారు, యోగి ఆదిత్యనాథ్ దాస్. దాని ఎఫెక్ట్ చూడండి. ఇంకా ఉత్తరప్రదేశ్లో తిరుగులేని స్థాయిలోకి బీజేపీ వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆనెస్ట్ గవర్నమెంట్ని ఇస్తున్నాడు, ఎఫిషియెంట్ గవర్నమెంట్ని ఇస్తున్నాడు. ఎక్కడ అవినీతిని గురించి ఆయన మీద ఒక మరక వేయటానికి వీలు లేని ప్రభుత్వాన్ని ఇప్పటికి 10 ఏళ్లుగా నడుపుతున్నాడు. చాలా చాలా గొప్ప విషయం. సిమిలర్లీ ఒక సీజన్ డెడికేటెడ్ కమిటెడ్ వర్కర్తో చీఫ్ మినిస్టర్గా పోయిన మహారాష్ట్రలో కూడా పార్టీ చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నది. ఇది లేని చోట్ల మాత్రం దెబ్బతింటున్నారు. కాబట్టి ఇప్పుడు చూసుకోవాల్సింది 2 విషయాలు. ఆనెస్ట్ డెడికేటెడ్ వర్కర్ హూ ఈజ్ ఆల్సో ఎఫిషియెంట్, అటువంటి వాడిని సెలెక్ట్ చేసి ఢిల్లీ చీఫ్ మినిస్టర్ను చేయగలిగితే ఇంకా బీజేపీకి తిరుగుండదు. ఇది లేకుండా జాట్ ఉండాలా, లేకపోతే బీసీ ఉండాలా, అది ఉండాలా, ఇది ఉండాలా అనేటటువంటి ఈ కన్సిడరేషన్స్ మీద అంత ఎఫిషియెంట్గా లేని వాళ్ళను, ట్రాక్ రికార్డులే బాగా లేనటువంటి వాళ్ళని ఏదో కాంప్రమైజ్ ఫార్ములాలో తీసుకొచ్చి పెడితే మాత్రం బీజేపీ కూడా దెబ్బతింటుంది. సో ఇదొకటి బ్రాడ్గా బీజేపీ వాళ్ళు గుర్తుపెట్టుకొని ముందుకు పోవాల్సింది. అంటే వాళ్ళ ట్రాక్ రికార్డు కూడా చూపెడుతున్నది. ఎక్కడెక్కడైతే వీళ్ళు డెడికేటెడ్ పార్టీ సంఘ్ వర్కర్స్ను ప్రోత్సహించి చీఫ్ మినిస్టర్లను చేశారో అక్కడ పార్టీ చాలా ముందుకెళ్ళింది. అటువంటి సెలక్షన్ ఇక్కడ కూడా చేస్తారని మనం ఒకటి ఆశిద్దాం. రెండోది, బ్రాడ్గా ఇప్పుడు ఒక ట్రెండ్ ఏమవుతున్నదంటే అందరూ కలిసి పనిచేస్తేనే బీజేపీ గెలుస్తుంది. బికాస్ అంతకుముందు ఒక తడవ కొంత ఆర్ఎస్ఎస్తోనూ పార్టీ లీడర్షిప్కు డిఫరెన్స్ వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ పనిచేయలేదు, ఆర్ఎస్ఎస్ వదిలేసింది. అప్పుడు ఆ యాప్ గెలిచిపోయింది ఈజీగా. సో ఇప్పుడు అంత ర్యాంక్స్ క్లోజ్ చేసి లీడర్షిప్, ఆర్ఎస్ఎస్, వర్కర్స్ అందరూ కలిసి పనిచేసినప్పుడు బ్రహ్మాండంగా గెలిచింది. ఇది ఒక పెద్ద లెసన్. ఫ్యూచర్లో బీజేపీ స్ట్రెంగ్తన్ కావాలి, ముందుకు పోవాలి అంటే ఈ కలెక్టివ్ డెసిషను, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆర్ఎస్ఎస్, పొలిటికల్ పార్టీ కార్యకర్తలు కలిసి పనిచేయటం జరగాలి. అది ఎప్పుడు జరుగుతుంది? ఒక కమిట్మెంట్తో ముందుకు పోయినప్పుడు. కమిట్మెంట్ ఎప్పుడు వస్తుంది? కాజ్ కమిట్ అయినప్పుడు. ఆ రకమైనటువంటి కమిట్మెంట్తో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఈ తాయిలాల సంగతి అంటావా? తాయిలాలు ఒక పెద్ద క్వశ్చన్ మార్కు, అది పెద్ద ఇష్యూ కూడా. ఎందుకంటే ఆ మహారాష్ట్రలో కూడా అదే రకంలో ప్రామిసెస్ చేశారు. ఈరోజు ఢిల్లీలో కూడా చాలా ప్రామిసెస్ చేశారు. సెంటర్ ఇవ్వలేదు. సెంటర్ ఇచ్చే పరిస్థితి ఎవరికి ఉండకపోవచ్చు. వాళ్ళకి ఇస్తే అందరికీ ఇవ్వాలి. సో రెవెన్యూ సైడ్ ఎవరికి సెంటర్ ఇవ్వటం లేదు. కాబట్టి ఈ మొత్తం భారం అంతా స్టేట్ బడ్జెట్ మీదనే పడుతుంది. మహారాష్ట్రలోనైనా వాళ్ళ మీదనే పడుతుంది, ఢిల్లీలోనైనా వాళ్ళ మీదనే పడుతుంది, ఆంధ్రాలోనైనా వాళ్ళ మీదనే పడుతుంది. ఆంధ్రాలో తెలివిగా చంద్రబాబు నాయుడు గారు ఈ మొత్తం మేనిఫెస్టో నుంచి బయటపడటానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఇది ఎడితిరిగి అమలు చేయడానికి వీలు లేని మేనిఫెస్టో అని తెలుసుకొని. ఢిల్లీలో కూడా వచ్చేటటువంటి వాళ్ళు ఈ మొత్తం మేనిఫెస్టోని యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేస్తారా,
ప్రజలకు పోయి చెప్పుకొని ఇంతవరకే చేయగలం ఇంత చేయలేమని అనుకొని ముందుకు పోతారా? ఆ రెండోదే బెటర్. ప్రజల ముందుకు పోయి చెప్పుకొని చేయగలిగినంత వరకు చేసి మిగిలిన దానికి ప్రజలకు క్షమాపణ చెప్పుకోవటమే బెటర్. కానీ ఇంత పెద్ద అజెండా, ఇంత పెద్ద మేనిఫెస్టో అమలు చేద్దామని ముందుకు పోయి అఫాస్ ఫాలో అవుతారు. బికాస్ బేసిక్గా ఫైనాన్సెస్ సపోర్ట్ చేసేటటువంటి మేనిఫెస్టోలు కావి. సో ఇది కేవలం ఢిల్లీకే కాదు ప్రాబ్లం, ఢిల్లీకి ఉంది, మహారాష్ట్రకు ఉంది. దీని నుంచి ఏ రకంగా బయటపడాలనే దానికి ఒక బ్రాడ్గా కాన్సెన్సస్ ఒకటి బిల్డప్ చేసుకోవాలి. సెంటర్ నుంచి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఏ రాష్ట్రానికి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఓదానికి ఇస్తే ఇంకో రాష్ట్రానికి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ఆప్ వరకు వస్తేనా ఆప్ ఇంకా ఫినిష్ అయిపోయినట్టే నా దృష్టిలో. ఎందుకంటే ఇక్కడ ఆప్లో కూడా ఆ ఇమేజీ, ఆ ఐడియాలజీ ఉన్నంతవరకు యాప్, ఐడియాలజీకి దూరం అయిపోయి ఇమేజ్ లేనటువంటి యాప్ను ప్రజలు హర్షించరు, సపోర్ట్ చేయరు. సో ఇది తప్పకుండా మనం అనుకున్నట్టు రైట్ టైంలో బడ్జెట్ రావటం, బడ్జెట్లో పెద్ద రిలీఫ్ ఇవ్వటం కూడా బీజేపీకి చాలా అనుకూలం చేసింది. సో ఇవి బ్రాడ్గా జరిగినటువంటి అంశాలు. సో చూద్దాం. బికాస్ ఇది ఇంకొక మెయిన్ దీనివల్ల వచ్చేటటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే బీజేపీ కోయిలీషన్లో సెంటర్లో స్ట్రెంగ్తన్ అవుతుంది వరుసగా. అప్పుడు వీక్గా యాక్చువల్గా గవర్నమెంట్ ఫామ్ చేసే రోజుకు వీక్, ఎందుకంటే 345 ఎంతో ఉన్నాయి, ఆల్మోస్ట్ ఆల్ 30 సీట్స్ వరకు మిగిలిన వాళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉన్నది. బట్ ఆ పైన ఏమాత్రం వీళ్ళు హర్యానాలో కానీ మహారాష్ట్రలో కానీ వెనకబడి ఉన్నా, ఇప్పుడు ఢిల్లీలో ఓడినా కానీ ఈ కోయిలీషన్ పార్ట్నర్స్ చిన్నవాళ్ళు ఎవరు, జేడీయూ ఫ్రమ్ బీహార్, టీడీపీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, వీళ్ళని ఆట ఆడిచ్చేవాళ్ళు. ఎందుకంటే ఎవరికి ఏమి లేదు, వాళ్ళ గెయినింగ్ పవర్ కోసం చూస్తూ ఉంటారు ఈ రీజనల్ పార్టీస్ అన్ని. బట్ ఇప్పుడు ఎప్పుడైతే హర్యానా గెలిచి, మహారాష్ట్ర గెలిచి, ఢిల్లీ గెలిచిందో ఇక ఆ ట్రెండ్ మారింది. బీజేపీకి దరిదాపుల్లో ఇంకే పార్టీ లేదనేది తెలిసిపోతూ ఉన్నది. కాంగ్రెస్ అన్ని చోట్ల డిస్మినేట్ అయిపోతూ ఉన్నది. మహారాష్ట్రలో అయింది, ఈరోజు ఢిల్లీలో అయింది, రేపు అసలు బీహార్లో అయితే ఉండదు. బీహార్లో వాళ్ళకి అసలు ఛాన్సే లేదు. సో నేషనల్గా బీజేపీకి ఆల్టర్నేటివ్ లేదు. 2029లో ఎలక్షన్స్ జరిగినా, ముందుగా జమిలీ జరిగినా కానీ మళ్ళీ రాబోయేది బీజేపీయే. సో ఎందుకు బీజేపీని దూరం చేసుకోవాలని కోalition పార్ట్నర్స్ తగ్గి ఉండేటటువంటి అవకాశం ఉంది. తగ్గుంటారు కాబట్టి వీళ్ళ అజెండాను వీళ్ళు ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. ఈ అజెండాను ముందుకు తీసుకుపోవడంలో జమిలీని కాస్త ముందుకు అడ్వాన్స్ చేసి 27-28లో పెట్టొచ్చు, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఇవి కనుక రీజనల్ పార్టీ స్ట్రెంగ్తన్ అయ్యి వాళ్లకు దెబ్బలు తగిలి ఉంటే 3 చోట్ల వీళ్ళు కాస్త తోకాడిచ్చుండేవాళ్ళు, జమిలీకి వాటికి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు జమిలీని 2029 ఎలక్షన్స్ తర్వాత పెట్టేటట్టుగా ప్రోగ్రామ్ చేస్తారా, కాస్త ముందుకే తీసుకొచ్చేస్తారా, అది కూడా వేచి చూడాలి. ఇప్పుడు వచ్చినటువంటి ఎడిషనల్ స్ట్రెంగ్త్తో ఏదైనా ఇది మంచి పరిణామం, బీజేపీకి మంచి పరిణామం, దేశానికి కూడా మంచి పరిణామం. చాలా రోజుల తర్వాత ఢిల్లీలో బీజేపీ సర్కార్ వస్తుంది. చేతులా పోగొట్టుకున్నారు. ఒకప్పుడు వాళ్ళకు స్ట్రాంగ్, ఇండియాలో ఎక్కడా రాజకీయంగా వాళ్లకు అధికారం లేని రోజు కూడా వాళ్ళ అధికారంతో ఒక వినూత్న ఒరవడితో అడ్మినిస్ట్రేషన్ను రన్ చేసినటువంటి ప్లేసు ఢిల్లీ. జనసంఘ్ అంటే ఆనెస్టీకి పేరు, జనసంఘ్ అంటే ఎఫిషియన్సీకి పేరు అని నిరూపించుకున్నారు చాలా చక్కటి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చి ఢిల్లీలో. ఆ పైన క్రమక్రమంగా పార్టీ ఎక్స్పాండ్ కావటం, ఆల్ ఎలిమెంట్స్ రావటం, దీంతోనే పోయింది. ఇప్పుడైనా అది గమనించి లాంగ్ రన్లో ఉండాలి అంటే కమిటెడ్, ఆనెస్ట్, ఎఫిషియెంట్ లీడర్షిప్ అవసరం అనేది గుర్తించి అటువంటి వాడిని చీఫ్ మినిస్టర్గా తీసుకొని వస్తే ఇక బీజేపీకి ఢిల్లీలో కూడా తిరుగుతుంది. అదే చేస్తారని ఆశ. ఆపు కాంగ్రెస్ డిఫరెంట్గా ఓన్ ప్లాంక్ మీద చేయడం వలన ఓట్స్ చేయలే అని చెప్పి ఒక చిన్న ఇది ఉంది. ఇద్దరు కలిసి ఉంటే ఆపుకి ఈ కాంబినేషన్కి ఎడ్జ్ ఉండేది అంటారా? చెప్పలేం. యాక్చువల్గా యువర్ రైట్ ఇన్ ఏ వే. ఎందుకంటే యాప్ కాంగ్రెస్ కలిసి ఉంటే గెలిచుండే వాళ్ళ నేను అనుకోవటం గెలవకపోవచ్చని. బికాస్ ఆ కాంబినేషన్లో కొంత ఓటింగ్ మళ్ళీ ఇటు కూడా వచ్చి ఉండేది. మేబీ మార్జిన్స్ తగ్గుండేవి, నెంబర్ ఆఫ్ సీట్స్ తగ్గుండేవి, బట్ స్టిల్ బీజేపీయే గెలిచి ఉండేది అనేది నా అసెస్మెంట్. ఒకటి
యాప్ కాంగ్రెస్ మధ్య స్పేస్ కోసం యుద్ధం జరుగుతుంది, అది మర్చిపోవద్దు. వాళ్ళిద్దరూ కలిస్తే ఎవరికి లాభం? అది యాప్కు లాభం అయితే కాంగ్రెస్కు నష్టం, కాంగ్రెస్కు లాభం అయితే యాప్కు నష్టం.